మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలంటూ రాజంపేట జిల్లా సాధికార సమితి జేఏసీ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా జరుగుతున్న నిరసనలు అయితేనేమి, జిల్లా వ్యాప్తంగా రాజంపేట వ్యాప్తంగా అనేక మంది విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలు, రాజకీయ సంఘాలు రోడ్లెక్కి రాజంపేట ముద్దు రాయచోటు వద్దంటూ ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమాలని, ప్రదర్శనల్ని ఊపందుకుంటే విధంగా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఈరోజు అన్నమయ్య ఆ యొక్క విగ్రహం 128 అడుగుల విగ్రహం యొద్ద వినతి పత్రాన్ని అన్నమయ్యకు అందించి, గత ప్రభుత్వం మాకు నీరు కార్చింది జిల్లా ఇవ్వకుండా, ఈ ఎన్డీఏ ప్రభుత్వమైనా మాకు జిల్లా ఇవ్వాలని మీరైనా శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మా యొక్క మనవలు మీరు ఆయనకు తెలిపి మాకు జిల్లా కేంద్రం వచ్చేటట్టు మీరు చేయమని చెప్పి ఆయన అన్నమయ్య విగ్రహం వద్ద వీళ్ళందరూ వినతిపత్రం అందించే ప్రయత్నం చేశారు. మిగతా పలువురు నాయకుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవ్వరికి జరిగిన అవమానము, అన్యాయము రాజంపేట ప్రాంతానికి జరిగింది. ఇవాళ ప్రత్యేకించి రాజంపేటలో అన్నమయ్య పుట్టిన ప్రదేశంలో 108 విగ్రహం అంచున దగ్గర ఆయన నడయాడిన ప్రాంతంలో ఈ సమావేశం విద్యార్థులు రాజంపేట కోడూరుకు చెందిన జన సందేశం అందరూ కూడా ఇవాళ అన్నమయ్యని మొక్కడానికి వచ్చాం. ఆయనకు జరిగిన అన్యాయం తెలియజేయడానికి వచ్చాం. కారణం ఏంటంటే ఇవాళ అందరికీ తెలుసు, ఇవాళ రాజంపేటకి జరిగిన అన్యాయం చూస్తే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్నమయ్య సమక్షంలో మేము ఆందోళన తెలియజేయడానికి వచ్చాం. ఇవాళ చూస్తే రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం జరిగింది. ఎవరన్నా చూస్తే అభివృద్ధి జరిగిన ప్రాంతంలో మిగిలిన ప్రాంతాలను ట్యాగ్ చేస్తారు ఆ జిల్లా కేంద్రానికి. మరి రాయచోటు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి, బాబు గారికి తెలియజేయడం ఉండగా, మీరు చాలా విజనరీ ఉండే లీడర్ సార్, మీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. మీరు రేపటి గురించి కాకుండా 20 ఏళ్ళు ముందు తరం గురించి ఆలోచిస్తారు. మరి ఇవాళ చూస్తే రాయచోటిని గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రాయచోటిలో అక్కడ ప్రాంతం వారికే తాగేదానికి నీళ్లు, ఎంత బాధాకరం ఇది. గత ప్రభుత్వం వారే మా రాజంపేటకు చెందిన బాలరాజపల్లి ఏటి నుంచి నీటి సప్లై ఇస్తున్నాం తాగునీటికి. మరి అంత దుర్భరకరమైన పరిస్థితుల్లో వాళ్ళకే నీళ్ళు లేకపోతే మీరు రాజంపేటని, కోడూరుని, బద్వేల్ ప్రజానీకాన్ని రాయచోటికి పొమ్మంటే నీళ్ళు ఎక్కడ? మేము బాటల్లో తీసుకెళ్ళాలి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే పురోగతి లేదు మాకు, రాజంపేట వాసులకి తిరోగమనం ఉంది. మరి మీరు ఈరోజు విద్యార్థులందరూ రోడ్డుకి ఎక్కారు సార్. ఎందుకు వచ్చారు? వాళ్ళ భవిష్యత్తుని, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మీరు చాలా చేస్తున్నారు. ఫ్యూచర్ మరి వీళ్ళందరినీ కొన్ని లక్షల మంది ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళ డిమాండ్ మాకు రాజంపేటను జిల్లా చేయాలి, మా హక్కులను మీరు కాపాడండి, దీన్ని తప్పు చేసిన దాన్ని రీరైట్ చేయండి అనే గొప్ప ఉద్దేశంతో ఇవాళ రోడ్డు ఎక్కాను. దయచేసి అన్నమయ్యకి జరిగిన అవమానాన్ని తెలియజేయడానికి వచ్చాం. మేము ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తాం. ఫైనల్ టచ్గా అన్నమయ్యనే దేవుడా, మీరైనా మమ్మల్ని ప్రజాప్రతినిధులను మనసు మార్చి రాజంపేటను జిల్లా కేంద్రం చేసే ఉద్దేశంతో వాళ్ళని కల్పించండి అనే గొప్ప ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఉద్యమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. 1.5 కేంద్రం కావాలని చెప్పేసి ముఖ్యంగా రాజంపేట రైల్వే కోర్టు నియోజకాల్లో గత 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికే నాయకులు మాత్రం రాజంపేట నుంచి పెద్దగా స్పందన కనపడం లేదు. ఇప్పటికే రైల్వే కోర్టు నియోజకంలో ప్రజాప్రతినిధులు స్వయంగా వచ్చి నిరసనలు పాల్గొంటూ తమ ప్రాంతాన్ని ఖచ్చితంగా జిల్లా కేంద్రం చేయాలని మొత్తుకుంటున్నారు. కానీ రాజంపేట నుంచి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒకరిపైన ఒక విమర్శలు చేసుకుంటూ రోజు పబ్బం వెలుపుస్తారే కానీ జిల్లా కేంద్రానికి ఏం చేయాలని ఆలోచన ఎవరికి కనపడం లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉద్యమాలు చేసేటువంటి జేఏసీ వెంట తిరగకుండా వీళ్ళు అమరావతికి వెళ్ళి జిల్లా కేంద్రం కోసం ఇక్కడ వాళ్ళ ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళు కూర్చొని గట్టిగా అది సాధించాలని చెప్పేసి రాజంపేట ప్రజల తరపున మేము గట్టిగా కోరుకుంటున్నాం. My name is Lasya Priya from Sanvi International School, CBSE. Respected Chief Minister Sir and Deputy Chief Minister Sir, we are on the roads because we need Rajampeta as a district headquarter of Annamaya district. We are struggling to go to Raichoti for any applications and registrations. It is a sincere request to announce Rajampeta as a district headquarter. We are expecting that you will do favor for us from Government of Andhra Pradesh. Thank you.